ఓటీ చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా కూడా మార్నింగ్ నుంచి మేము ఓటీస్ కంటిన్యూస్గా చేసి ఇప్పుడు మా నైట్ 10 అవుతుందండి. ఓటీస్ అయితే కంటిన్యూస్గా జరిగాయి. సో మొత్తం అంతా చాలా అందరం అలసిపోయాము. డాక్టర్స్ అయితే కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది, కానీ సిస్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అనస్థీషియా వాళ్ళు కానీ షిఫ్ట్ వైజ్ చేంజ్ అవుతుంటారు. కానీ డాక్టర్స్ అయితే కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది. అది కూడా సర్జరీ అంటే కంప్లీట్గా నిలబడి చేయాల్సి ఉంటుంది. కొన్ని అయితే 6 అవర్స్ ఉంటాయి, 8 అవర్స్ ఉంటాయి, 10 అవర్స్ ఉంటాయి. ముఖ్యంగా మేము చేసేది క్యాన్సర్ సర్జరీస్, అది కూడా కాంప్లికేటెడ్ సర్జరీస్ అండ్ ల్యాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా చేస్తుంటాము. ప్రతిరోజు కూడా మేము 3 to 4 సర్జరీస్ చేస్తుంటాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా చేశాను, 6 o'clock స్టార్ట్ అయింది. ఇప్పుడు లేట్గా చూడండి, నైట్ 10 వరకు కూడా జరిగింది. సో పేషెంట్ని షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక చూడండి, ఓటీస్ అన్నీ కూడా అందరూ అయిపోయా, అన్ని డిపార్ట్మెంట్స్వి ఓటీస్ అయిపోయి ఖాళీ అయిపోయారు. సో ఓటీస్ కూడా, మిగతా ఓటీస్ అన్నీ కూడా వర్క్ అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. ఈరోజు మాదే లాస్ట్ వరకు చేయాల్సి వచ్చింది, చివరి వరకు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కాంప్లికేటెడ్ సర్జరీ అని కాబట్టి. సో క్యాన్సర్ సర్జరీస్ ఎప్పుడు కూడా ఇలానే కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో వాటిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సో ఫైనల్గా పేషెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత మనం డ్యూటీస్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి